ఉపరాష్ట్రపతి ఎన్నికల మేము పార్టిసిపేట్ చెయ్యము అని చెప్పడానికి పైగా వాళ్ళ ఏంటి నెక్స్ట్ కార్యాచరణ అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో ఉంది. నన్ ఆఫ్ ద అబౌవ్ కేద్దామని అనుకున్నారు, బట్ నోటా లేదు కాబట్టి వీళ్ళు అసలు ఎన్నికలకే మేము అంటే ఓటింగ్కే పోము అని చెప్పి డైరెక్ట్గా నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ దూరంగా ఉండాలని సమాచారం అని చెప్పి చెప్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే ఆలోచనలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క వీళ్ళపైన కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టు పైన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుండగా ఇప్పుడు గనక ఎవరికి ఓటేస్తే ఎట్లా, ఫర్ సపోజ్ బీజేపీకి ఎన్డీఏకి వేసిండు అనుకో, సో సిబిఐ కేసు నుంచి ఒకవేళ భవిష్యత్తులో అది ఇయ్యాలనో రేపో మర్నాడో 4 రోజులు అయినాకనో పక్కకు తప్పే అవకాశం వచ్చిందనుకో, అంటే సిబిఐ కేసు నుంచి తప్పించుకునే ఛాన్స్ వచ్చిందనుకో, అది ఏదన్నా ఒక రకంగా నిజంగా దానిలో ఏం తేలకపోయినా సరే సిబిఐ కేసు కొట్టివేయబడిందే అనుకో, ఏమొస్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు నోటాకు ఓటేయకుండా బీజేపీ ఎన్డీఏకి వేసారు కాబట్టి నో డౌట్ పక్కగా వాళ్ళు అందుకోసానికే ఈ బహుమతిగా ఇచ్చిండ్రని చెప్పి అనుకునే ఆస్కారం ఉంటుంది.